పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మన స్టార్ మామ్ బ్లాగ్స్లో కొన్ని అంటే బంధువుల దగ్గర కానీ, లేదు అనుకుంటే స్నేహితుల దగ్గర కానీ, ఈవెన్ పక్క వాళ్ళ దగ్గర కానీ, మన చుట్టాలలో, మన రక్త సంబంధంలో ఎవరి దగ్గరైనా కొన్ని మనము మెయింటైన్ చేస్తేనే మన విలువ అనేది తగ్గకుండా ఉంటుంది. అలాంటి మెయింటైన్ చేసే వాటిల్లో కొన్ని రోజు ఏంటి అవనేది చర్చించుకుందాము. సో ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మనకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరికి పదే 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 వెళ్తూ ఉంటామనుకోండి, వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? మన విలువను ఇంకా తగ్గించటానికే ట్రై చేస్తారు. కాబట్టి మనకు విలువ ఇవ్వని వాళ్ళకు దూరంగా ఉంటేనే మనకు మంచిది. అలాగే ఇంకొకటి, సరే మన వాళ్ళే కదా అని పదే పదే మనము ఓర్చుకుంటూ సరేలే వాళ్ళు మారతారులే అనుకుంటూ వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు మారరు. మన విలువను వేరే వాళ్ళ దగ్గర కూడా తగ్గించటానికే ట్రై చేస్తారు. కానీ సరే వాళ్ళు వచ్చారులే, మన కోసం వచ్చారులే, పోతే ఏముంది, మాట్లాడితే ఏముంది, అంత మంచిగా ఉన్న వాళ్ళకు విలువ ఇస్తే ఏంటి, మనము సర్దుకుపోవాలి కదా అని మాత్రం అనుకోరు. ఎందుకంటే వాళ్ళకు రక్తంలోనే ఒక చెడు అనేది ఉండటం వలన వాళ్ళు ఎప్పటికీ మారరు. సో అలాంటి వాళ్ళను, మనకు విలువ ఇవ్వని వాళ్ళకు మనం దూరంగానే ఉండటం మంచిది. మన విలువను వాళ్ళ దగ్గర పోగొట్టుకోకూడదు. అలాగే మరొకటి ఏంటంటే, మనం నడుస్తూ వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఏదో ఒక రాయి అనేది మనకు తగులుతుంది. ఆ రాయి తగిలినప్పుడు మనకనేది గాయం అవుతుంది. అలాగే మనము ఎంతో నమ్ముతూ ఉంటాం కొంతమందిని, అక్కలను కానీ, తమ్ముళ్ళని కానీ, చెల్లెలను కానీ, లేదు అనుకుంటే మన బంధువులలో వాళ్ళను, స్నేహితులను నమ్ముతూ ఉంటాము. అలా నమ్మినప్పుడు వాళ్ళు చేసే గాయం ఉంది చూసారా, ఈ తగిలిన రాయి చేసిన గాయం కంటే చాలా నొప్పిగా ఉంటుంది. అది ఎప్పటికీ కోలుకోలేని విధంగా ఉంటుంది. అంటే ఈ రాయి తగిలి అయిన గాయమైన మనం మందులు పేసో లేకపోతే మాత్రలు తింటే నయమైపోతుంది. కానీ మనల్ని నమ్మించి, మనము నమ్మకంగా, వాళ్ళు నమ్మకస్తులు అని మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మించి చేసే గాయము మాత్రము ఎప్పటికీ మానదు. అది ఒకవేళ మానినా ఏదో ఒక రోజు మళ్ళీ ఆ గాయం అనేది బయటికి వస్తూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా, అంటే మనం నమ్మిన, మనకు ముంచిన వాళ్ళను, నమ్మకంగా ఉండకుండా మనల్ని ముంచిన వాళ్ళను దూరంగా ఉంచుకుంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాము. ఇక ఇలాంటి వాటిల్లో మరి ఒకటి ఏంటంటే నీ ధనాన్ని చూసో, నీ ఆస్తిని చూసో, లేదా నీ చుట్టూ ఉన్న మనుషుల్ని చూసో నీ మీద వచ్చే గౌరవము అనేది ఎప్పుడు ఎక్కువ రోజు అనేది ఉండదు. ఎందుకంటే నీ ధనం పోయిందనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా గౌరవం తగ్గిపోతుంది. నీ చుట్టూ ఉన్న జనాలు పోయారనుకోండి, ఆటోమేటిక్గా గౌరవం అనేది తగ్గిపోతుంది. నీ ఆస్తి కరిగిపోయిందో లేదో, నీ దగ్గర ఉన్నది పోతే ఆటోమేటిక్ గౌరవం అనేది తగ్గిపోతుంది. కానీ నీ మనస్సును మెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ మీద గౌరవాన్ని పెంచుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళ దగ్గర మనము ఎన్ని ఏండ్లైనా సరే హ్యాపీగా ఉండగలము. ఎందుకంటే వాళ్ళు చూసింది మన మనసును కానీ ధనాన్నో, లేదా హోదానో, లేదా చుట్టూ ఉన్న మనుషుల్లో కాదు, మన మనస్సును. అంటే వాళ్ళకు మన మనసు నచ్చింది కాబట్టి మనకు గౌరవాన్ని ఇస్తున్నారు. అలాంటి గౌరవం అనేది నీ దగ్గర డబ్బున్నా లేకున్నా జీవితాంతం ఉంటుంది. సో అలాగా ఉన్న వాళ్ళతోటి మనం రిలేషన్ మెయింటైన్ చేస్తే మన గౌరవం తగ్గదు. అలాగే వాళ్ళతో మన రిలేషన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మనం కూడా సంతోషంగా ఉంటాము. అలాంటిదే ఇంకోటి చెప్తాను చూడండి. మనకు నమ్మక ద్రోహం చేసే వాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉంటారు. సో అలాంటి నమ్మక ద్రోహాలు చేసిన వాళ్ళ వల్ల మనము 1 కాదు, 2 కాదు, 3 కాదు, అలాంటి దెబ్బలు తిన్నామనుకోండి, అలాంటి దెబ్బలు తిన్న తరువాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన మైండ్ మంచి వాళ్ళని చూసినా కూడా వాడు నమ్మక ద్రోహేనేమో అన్నది మన మైండ్లోకి వస్తుంది. కాబట్టి వాళ్ళకు, ఈ నమ్మక ద్రోహం చేసే వాళ్ళకు మనం 3-4 ఛాన్స్లు అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. 1-2 ఛాన్స్లు ఇవ్వాలి. ఒకటోది ఇవ్వాలి, సరే చేశారు,
మారతారేమో అని రెండవ ఛాన్స్ ఇవ్వాలి. రెండవ ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేశారు అంటే మాత్రము, వాళ్ళు చేసిన నమ్మక ద్రోహాన్ని మనం మైండ్‌లో పెట్టుకొని ఏం చేస్తాము, మంచి వాళ్ళని కూడా నమ్మకుండా దూరంగా ఉంచటానికి ట్రై చేస్తాము. సో, దానివల్ల మనకు నష్టమవుతుంది. ఎందుకంటే ఎవరో చేసిన నమ్మక ద్రోహము, చెడు వలన మంచి వాళ్ళను కూడా మనం దూరంగా పెట్టటం వలన, మనకు అవసరమైనప్పుడు, మనకు కావాల్సిన టైంలో అప్పుడు రియలైజ్ అయితాము. అయ్యో! ఎంత తప్పు చేశామో, వాళ్ళు మంచి వాళ్ళే, వీళ్ళు చేసినది చేయటం వలన మేము వాళ్ళని నమ్మలేకపోయాము అనేసి. అలా కాకుండా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను 1, 2 సార్లు చూడాలి. ఆ తర్వాత వాళ్ళను మన జీవితంలో నుంచి తోసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టి మన మనసుకు నచ్చిన నమ్మకంగా ఉన్న వాళ్ళతోటి మనం కూడా నమ్మకంగా ఉంటే, మన అవసరాలకు, మన కష్టాలలో వాళ్ళు మనకు హెల్ప్ అవుతారు. అంతేకాని ఎవరో నమ్మక ద్రోహం చేశారని మంచి వాళ్ళని కూడా నమ్మకుండా అందరి మీద విరక్తి కలిగించుకుంటే నష్టం అనేది మనకే జరుగుతుంది కానీ అవతలి వాళ్ళకి కాదు. ఓకేనండి. ఇక ఫైనల్‌గా మరొక మంచి మాట మీతోటి చెప్తాను. మనము నిజాయితీగా ఉండాలి అనుకుంటాము. నిజాయితీగా ఉండాలి అంటే ఈ ప్రపంచంలో అవతలి వాళ్ళతోటి యుద్ధం చేసినట్లేనండి. నిజాయితీగా ఉండటము అంటే ఒంటరిగా పోరాటం చేసే వీరుడులాగే అనమాట. సో, నిజాయితీగా ఉన్నవాడు ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటాడు. కష్టాలు పడుతున్నాం కదా అనేసి మన నిజాయితీని తగ్గించుకుంటూ వస్తే మనకంటూ విలువ ఉండకుండా పోతుంది. మనం నిజాయితీగా ఉండి ఒంటరి పోరాటం చేసినప్పుడు ఏదో ఒక రోజు మన నిజాయితీని 10 మందిలో ఒక్కరైనా గుర్తిస్తారు. మనకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఒక మంచి పేరు వస్తుంది. సో, ఈరోజు నేను చెప్పిన ఈ మంచి మాటలు మీకందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, వీలవుతే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్‌ను. బాయ్ అండి.